దేశవ్యాప్తంగా ఎరగదీస్తామని చెప్పిన ఇండియా బ్లాక్ కూటమి ఫ్యూచర్ ఏంటి? అసలు ఓటమే తప్ప గెలవడం కుదరదని ప్రత్యర్థి పార్టీలు ఎగతాళి చేస్తుంటే రాహుల్ గాంధీ ఏం చేయబోతున్నారు? పేరుకి 36 పార్టీల కూటమే కానీ 6 రాష్ట్రాల ఎన్నికలు జరిగితే ఒక్క చోట తప్పితే అన్ని చోట్ల ఈ ప్రతిపక్షాల కూటమి ఫెయిల్ అవ్వడానికి కారణమేంటి? బీజేపీ ఎద్దేవా చేసినట్లుగా నిజంగానే రాహుల్ గాంధీనే కారణమా? ఇదే ఇప్పుడు ఢిల్లీలో వినిపిస్తున్న ప్రశ్నలు. మరి కాంగ్రెస్ అగ్రనేత ఏం చేస్తారు? కూటమి పగ్గాలు ఇతరులకు అప్పగిస్తారా? ఒక్క ఫలితం, కూటమి అంతా కకావికలం. ఇండియా బ్లాక్ నుంచి పార్టీలు జంప్ అవుతాయా? హస్తం తాను అస్తవ్యస్తమవుతూ అవతలి పార్టీలను ముంచుతుందా? అసలు కూటమిలో ఇకపై కలిసి వచ్చే పార్టీలేంటి? నడిపించే పార్టీ ఏది? బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు దేశంలోని ప్రతిపక్షాల కూటమినే ప్రశ్నార్థకం చేశాయి. ఎన్డీఏలో చేరిన ప్రతి పార్టీ అప్రతిహత విజయం సాధిస్తే, ఇండియా బ్లాక్లో రాష్ట్రాల వారీగా ఏర్పాటు చేసుకున్న కూటమిలో మాత్రం ప్రతి పార్టీ పరాజయం పాలవుతున్నాయి. ఇంతకీ దీనికి కారణం ఎవరు? విజయానికి అందరూ చుట్టాలే, పరాజయం మాత్రం అనాథ అన్నట్లు ప్రతి పార్టీ ఒకదానిపై ఒకటి దుమ్మెత్తిపోసుకుంటాయి. అయితే ఈసారి మాత్రం బీహార్ రిజల్ట్ రాగానే బీజేపీ ఓ కామెంట్ చేసింది. అది కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ ని టార్గెట్ చేసి, మరో రాష్ట్రం ఎన్నిక మరో పరాజయమని. నిజానికి బీహార్లో సొంతంగా కాంగ్రెస్ కి సీనియం లేదు. అయినా కూడా అక్కడి ఓటమికి కూడా రాహుల్ గాంధీనే టార్గెట్ చేశారంటే బీజేపీ పెద్దల లక్ష్యమేంటో ఈజీగానే తెలిసిపోతుంది. 2024 లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి సొంతంగా మెజారిటీ రాలేదు. ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీ ఎన్నికయ్యారు. ఒకదాని తరువాత ఒకటిగా వస్తున్న రాష్ట్రాల్లో బీజేపీ లేదంటే ఎన్డీఏ గెలుస్తూ వస్తోంది. ఈ క్రమంలో కాంగ్రెస్ ని టార్గెట్ చేసుకుంది బీజేపీ. ఆ పార్టీతో అంటకాగడమంటే అది భస్మాసుర హస్తమే అనేలా ప్రచారం చేసింది. రిజల్ట్స్ వచ్చిన రోజున కూడా ప్రధానమంత్రి మోదీ ఇదే విషయాన్ని మరోసారి చెప్పారు. ఆ పార్టీ తనతో పాటు ఇతరులను ముంచేస్తోందంటూ కాంగ్రెస్ ని ఎద్దేవా చేశారు. దానికిప్పుడు ఇతర విపక్షాలు కూడా స్వరం కలుపుతున్నాయి. మరోవైపు రాహుల్ గాంధీ మాత్రం ఎప్పట్లానే బీహార్ ఫలితాలు ఆశ్చర్యపరిచాయని చెప్పారు. పనిలో పనిగా బీహార్లో మొదటి నుంచి న్యాయంగా జరగలేదని చెప్పుకొచ్చారు. ఓవేళ మొదట్నుంచి బీహార్లో న్యాయంగా ఎన్నికలు జరగనప్పుడు ఇక రాహుల్ కొత్తగా ఆశ్చర్యపడాల్సిందేముంది? ఈ లాజిక్ లేకుండా బీజేపీకి వ్యతిరేకంగా ఎంత ప్రయాసపడినా ప్రయోజనం ఉండదు. ఎన్డీఏ కూటమి ఉన్నంత బలంగా ప్రతిపక్షాల మహాగఠబంధన్ లేదనేది చాలా మంది బీహార్లో చెబుతున్న మాట. అయితే దానికి రుజువు మాత్రం ఎన్నికల ఫలితాల రూపంలోనే అంగీకరిస్తున్నారు. లేదంటే తేజస్వి యాదవ్, రాహుల్ గాంధీ ఉమ్మడి ప్రచారానికొచ్చిన స్పందన చూసి నిజంగానే జనం తమకి పట్టం గట్టబోతున్నారనే భ్రమలోనే ఉండేవారు. ఇదే, ఈ అతి నమ్మకమే కూటమి కొంపని ప్రతి రాష్ట్రంలోనూ ముంచేసింది. ఇంత ఘోరంగా ఓడిపోతారు అనుకోలేదు. గెలుస్తామనే ప్రొపగండా చేశారు ఇండియా అలయన్స్, లాలూ ప్రసాద్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ. ఆఖరికి ఇంత విశేషంగా ఓడిపోయారనగానే అందరూ ఆలోచిస్తున్నారు. ముఖ్యంగా వాళ్ళు అనేది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ లీడ్ చేయలేకపోతుంది, ఏ ఎలక్షన్ వచ్చినా ఓడిపోతున్నారని. మమతా బెనర్జీ అన్నారు, అఖిలేష్ యాదవ్ మనుషులు అన్నారు, ఉద్ధవ్ ఠాకరే మనుషులు అన్నారు. అందరూ ఆ ప్రశ్న రేస్ చేస్తున్నారు, నాయకత్వం మార్చాలని. సో తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి ఇది పెద్ద సెట్ బ్యాక్ అయిపోయింది. ఆ బీహార్ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీకి మేజర్ రోల్ లేకపోయినా వాళ్ళు భారం తీసుకున్నారు. ఏదో విజయం వస్తే మన క్రెడిట్ వస్తుందని ఆ పొరపాటు చేసినందుకు ఓటమి బాధ్యత ఎక్కువ కాంగ్రెస్ పార్టీ మీద పడిపోతుంది, ఇండియా అలయన్స్ మీద పడుతుంది, లాలూ ప్రసాద్ యాదవ్ ఆయన కొడుకు మీద పడుతుంది. సో తప్పకుండా ఈ పరిణామాలు ఎంతవరకు వెళ్తాయంటే కాంగ్రెస్ ప్రెస్టీజ్ దెబ్బతిన్నది, రాహుల్ గాంధీ గారు ప్రెస్టీజ్ దెబ్బతిన్నది. ఆ ప్రెస్టీజ్ మళ్ళీ తెచ్చుకోవటానికి ఆయన ఏదో రియాక్షన్ ఇవ్వాలి. హర్యానా ఎలక్షన్, మహారాష్ట్ర ఎలక్షన్ ఓడిపోయి కూడా మమతా బెనర్జీ వాళ్ళు అన్నారు మార్చాలి నాయకత్వం అని, లాలూ ప్రసాద్ కూడా అన్నారు. సో ఇప్పుడు ఏదో స్టెప్ మాత్రం తీసుకోవడం తప్పదు. అసలు ఇండియా బ్లాక్ కూటమిలో కాంగ్రెస్ ప్లేస్ ఏంటి? ఎంపీ సీట్ల వారీగా చూస్తే మొత్తంగా ఈ బ్లాక్ కి 235 సీట్లు ఉన్నాయి. ఏకంగా 36 పార్టీలు ఇందులో ఉన్నా పెద్దన్నలా కాంగ్రెస్ వ్యవహరిస్తుంది. దానికి 101 సీట్లు ఉండగా సమాజ్వాదీ పార్టీకి 37 సీట్లున్నాయి.
తృణమూల్ కాంగ్రెస్ కి 28, డిఎంకేకి 22 మంది పార్లమెంటు సభ్యులున్నారు. ఉద్ధవ్ ఠాక్రే శివసేనకి 9, శరద్ పవార్ ఎన్సీపీకి 8 మంది సభ్యులున్నారు. ఇక మిగిలిన సిపిఐ, సిపిఎం, ఆర్జేడీ, జార్ఖండ్ ముక్తి మోర్చా లాంటి ఇతర పార్టీలకు 4, 3 సీట్ల చొప్పున పార్లమెంట్లో ప్రాతినిధ్యముంది. ఈ నంబర్ల సంగతి పక్కన పెడితే కాంగ్రెస్ తన ఉనికిని చాలా తక్కువ రాష్ట్రాల్లో మాత్రమే చాటుకుంటోంది. కానీ పోటీ చేసే సీట్ల విషయంలో మాత్రం బిగ్ షేర్ అడుగుతోంది. ఇదే అసలు చిక్కుగా ఇతర పార్టీలు ఆరోపిస్తుంటాయి. బిగ్ బ్రోలా బిల్డప్ ఇవ్వడం కాదు, పట్టు విడుపు లేకుండా వ్యవహరించడం కాదు, కాస్త కామన్ సెన్స్ తో వ్యవహరించాలని మండిపడుతుంటాయి. ఇప్పుడు బీహార్ ఫలితం తరువాత వాటికి మరోసారి ఛాన్స్ దొరకడంతో అసలు ఈ ప్రతిపక్షాల కూటమిలో తన పాత్ర ఏంటో కాంగ్రెస్సే తేల్చుకోవాలని సవాళ్లు విసురుతున్నాయి. రాష్ట్రాల్లో ఎక్కడ ఎన్నిక జరిగినా వినిపించే డిమాండే ఇది. కాంగ్రెస్ తన వైఖరి మార్చుకోవాలని, అసలు ఇండియా బ్లాక్ లీడర్షిప్ మారాలని చెప్తుంటారు. బీజేపీ మాత్రమే ఇలా రాహుల్ని టార్గెట్ చేసిందంటే అర్థం చేసుకోవచ్చు. మరి ఇతర మిత్రపక్షాలు కూడా కాంగ్రెస్ని విమర్శించడానికి కారణమేంటి? అంతా హస్తం పార్టీతోనేనా? కలిసికట్టుగా ఓడిన వేళ్లన్నీ కాంగ్రెస్ వైపే ఎందుకు? అడపాదడపా విజయాలు తప్ప వరుస ఓటములకు కారణాలు వెతకరా? మహారాష్ట్ర, ఢిల్లీ, జమ్మూ కశ్మీర్, హర్యానా, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క జార్ఖండ్ మినహా ఎక్కడా కూడా కాంగ్రెస్ ఆధ్వర్యంలోని ఇండియా బ్లాక్ గెలుపు సాధించలేదు. దీనికి కారణాలు సులభంగానే అర్థం చేసుకోవచ్చు. అతి విశ్వాసం, అంతర్గత సర్వేల్లో తామే గెలుస్తామనే ధీమాతో లోకల్ సెంటిమెంటును మర్చిపోవడం. అది బాగా వినిపించిన జేఎంఎం జార్ఖండ్లో మాత్రం గట్టెక్కించగలిగింది. అయితే ఇదంతా అంశాలకు సంబంధించిన విషయమైతే అసలు సీట్ షేరింగ్ లో కాంగ్రెస్ పాత్ర కూడా దారుణంగా ఉంటుందనేది చాలా చోట్ల వినిపించిన మాట. ఈ అతి తట్టుకోలేకే ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ పార్టీ బ్లాక్ నుంచి బయటకు పోయారు. కాంగ్రెస్ అలా ఓ స్పాయిలర్ పాత్రని ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పోషించింది. తాను అధికారంలోకి రాకుండా మరో పార్టీని పవర్లో కొనసాగించకుండా చేయడంలో కాంగ్రెస్ సక్సెస్ అయిందని హేళనకి గురైంది. అసలు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కూటమిలో తనకి ఎదురు లేకుండా ఉండాలని అనుకున్నారే తప్ప ఇలా ఎవరూ తన ఎదురు కూడా ఉండడానికి ఇష్టపడని స్థితికి జారిపోతారని ఊహించి ఉండరు. ఇప్పుడు ఇండియా బ్లాక్ లో కాంగ్రెస్ తో కలిసి వచ్చేవారెవరిని గట్టిగా అడిగితే డిఎంకే అధినేత స్టాలిన్ తప్ప ఎవరూ కనిపించరు. అది కూడా ఆయన వచ్చే ఏడాదిలో అసెంబ్లీ ఎన్నికలపైనే ఫోకస్ పెట్టారు కాబట్టి. కాంగ్రెస్ ఎత్తుకునే సమస్యలు తక్కువేం కాదు. వాటితో జనాలకు ప్రయోజనం ఉండదని కాదు, కానీ వాటిలో ఎక్కువ టైమింగ్ మిస్ అవుతుంటాయనే విమర్శ ఉంది. దేశానికి సంబంధించిన వ్యవహారాల్లో పిల్లల్లా బిహేవ్ చేయడంతో ఒక్క ఆ పార్టీకే కాదు, ఆయన అలయన్స్ పార్టీలకు చెక్కులు తెచ్చిపెడుతున్నాయంటారు. అందుకే ఇప్పుడు ఇండియా బ్లాక్ లో అసలు కాంగ్రెస్ పరిస్థితి ఏంటని, ఇంకా ఆ పార్టీతో అంట కాగడం సరైన పద్ధతి కాదని కూడా ఇండియా బ్లాక్ లో కొందరు లీడర్లు ఓ వాదన లేవనెత్తారు. ఇండియా కూటమికి నాయకత్వం వహించాలంటూ టీఎంసీ చీఫ్ మమతా బెనర్జీకి సొంత పార్టీ ఎంపీ కళ్యాణ్ బెనర్జీ సూచిస్తున్నారు. కూటమిని లీడ్ చేసే అర్హత రాహుల్ కి లేదని, అసలు భవిష్యత్ కూడా లేదనేది ఆయన పాయింట్. అందుకే మమతా బెనర్జీనే ఇండియా బ్లాక్ కూటమిని నడిపించాలని కోరారు. బీజేపీని తమ రాష్ట్రంలో ప్రతి ఎన్నికలోనూ ఓడిస్తున్నామని, కాంగ్రెస్ మాత్రం ప్రతి ఎన్నికలో బీజేపీ చేతిలో ఓడిపోవడం చూస్తున్నామని చెబుతున్నారు. మరోవైపు కాంగ్రెస్ తరువాత సంఖ్యాపరంగా పెద్దదైన సమాజ్వాదీ పార్టీ కాంగ్రెస్ ప్లేస్ తీసుకోవడంపై పెద్దగా ఆసక్తి ఉన్నట్లు కనిపించలేదు. 2027లో యూపీలో ఎన్నికలున్న దృష్ట్యా అఖిలేష్ యాదవ్ రాహుల్ కి బదులుగా యాక్టివ్ పార్ట్ తీసుకున్నా ఆయన ఇతర రాష్ట్రాల్లో పెద్దగా తిరిగింది లేదు. ఈ కోణంలో రాహుల్ కి పోటీ లేకపోవచ్చు గాని మమతా బెనర్జీ మాత్రం కాంగ్రెస్ పై పరోక్షంగా దాడికి దిగరనే గ్యారంటీ లేదు. చాలామంది ఫీల్ అవ్వేది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ సరైన నాయకత్వం ఎట్లేదు,
రాహుల్ గాంధీ గారి ఇమేజ్ సరిపడట్లేదు, మనం ఏదో మార్పు తేవాలి అని మాత్రం పెట్టిన ప్రతిపాదన, దానికి ఏదో జవాబు ఇవ్వాలి. కాంగ్రెస్ పార్టీ ఇవ్వాలి, ఇండియా అలయన్స్ మీటింగ్ పిలవాలి, దానికి ఏదో డిసైడ్ చేయాలి. చేయకపోతే ఏమొస్తుందంటే రోజు రోజు ఆ అలయన్స్ విడిపోయి చిరిగిపోయినా చాలా వీక్గా వస్తుంది. అలయన్స్ జెండా దెబ్బతింటుంది, బీజేపీకి అపోజిషన్ కూడా ఉండదు. ఇప్పుడు ఇమీడియట్గా వచ్చే రాష్ట్ర ఎలక్షన్స్లో అస్సాంలో, వెస్ట్ బెంగాల్లో, తర్వాత ఉత్తరప్రదేశ్లో ముఖ్యంగా బీజేపీ ఎక్కడైతే పవర్ఫుల్గా ఉన్నారో దాని మీద వాళ్ళందరికీ కొద్దిగా సెట్ బ్యాక్ అవ్వింది ఈ ఓటమి బీహార్లో అవటం వల్ల. తర్వాత ఈ ఇంపాక్ట్ కూడా తమిళనాడు, కేరళ మీద ఏదో బీజేపీ గెలిచేస్తారని కాదు, అక్కడ ఇండియా కూటమి మెంబర్స్ అందరికి కూడా ఏదో ఒక పెద్ద షాక్. మరికొందరు మాత్రం ఇండియా బ్లాక్ లో పెద్దన్న పాత్ర పోషించడంపై కాంగ్రెస్సే ఓ నిర్ణయం తీసుకోవాలని చెబుతున్నారు. దీంతో ప్రతిపక్షాల కూటమిలో ఐక్యత మరోసారి ప్రశ్నార్థకంగా మారింది. అంతేకాదు, అసలు ఇకపై ఈ కూటమిలో ఎన్ని పార్టీలు కలిసి ఉంటాయనేది కూడా అనుమానంగా మారింది. వచ్చే ఏడాదిలో పశ్చిమ బెంగాల్, తమిళనాడులో ఎన్నికలు ఉన్నాయి. ఈ రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీకి పెద్దగా సీన్ లేదు. అయినా సరే ఇక్కడ కూడా ఇలాంటి వైఖరి అనుసరిస్తే ఖచ్చితంగా ఇండియా బ్లాక్ లో చీలికలు రావడం ఖాయం. ఆ తరువాత కాంగ్రెస్ చిన్నా చితకా పార్టీలకు పెద్దన్నగా చెప్పుకుంటూ కాలం వెళ్లదీయాలే తప్ప రాజకీయంగా ప్రాధాన్యత ఉండదని హెచ్చరిస్తున్నారు.